హిందూ ధర్మం చాలా విభిన్నమైనది. ఇది ఎలా అలా మారింది? కొన్ని పురాతన సంస్కృతులు మరియు తత్వశాస్త్రాలను తనలోకి తీసుకోవడం ద్వారా. ఈ సమ్మేళనం యొక్క ఆనవాళ్లను దేశమంతటా చూడవచ్చు. అలాంటి ఒక ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలలో ఉన్న అహోబిళం. ఈ కొండలు చెంచులక్కూడా నిలయం. వాసంతికాదేవి అనే గిరిజన దేవతను పూజించే పురాతన అటవీ నివాసుల గిరిజన తెగ. శతాబ్దాలుగా ఈ కొండల వెలుపల పూజించే ప్రధాన స్రవంతి హిందూ దేవతామూర్తులు వారికి పెద్దగా అర్థం కాలేదు. అయితే ఆసక్తికరంగా అహోబిళంలోని ప్రధాన ఆలయంలో ఈ గిరిజన దేవతను వాసంతికాదేవిగా కాకుండా శ్రీ చెంచులక్ష్మీదేవిగా పూజిస్తారు. మీకు తెలిసినట్టుగా శ్రీ లక్ష్మీదేవి ఒక ముఖ్యమైన హిందూ దేవత. శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి. అహోబిళం స్వయంగా వైష్ణవ కేంద్రం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీ నరసింహస్వామికి లోతుగా ముడిపడి ఉంది. స్థానిక సంప్రదాయం ప్రకారం శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించింది ఇక్కడే. గ్రామస్థులు ఈ సంఘటనకు అనేక గుర్తులను చూపుతారు. ఒక కొండ, ఒక విరిగిన స్తంభం, ఒక గుహ. అహోబిళంలో దాని కొండలలో 9 శ్రీ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. అయితే చెంచుల గిరిజన దేవత ప్రధాన స్రవంతి హిందూ దేవతతో ఎలా విలీనమైంది? కథలు ఒక పాత్ర పోషించాయి. స్థానిక పురాణాల ప్రకారం వాసంతికాదేవి చెంచు మహారాజు కుమార్తె. శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కొండల నుండి దిగివచ్చినప్పుడు ఆయన ఆమె పట్ల ఆకర్షితులయ్యారు. వారు వివాహం చేసుకున్నారు మరియు శ్రీ నరసింహస్వామి చెంచు తెగకు అల్లుడయ్యారు. వాసంతికాదేవి శ్రీలక్ష్మీదేవి యొక్క అవతారమని వెల్లడైన వరకు శ్రీ మహావిష్ణువు యొక్క స్వర్గపు సతీమణి అయిన శ్రీలక్ష్మీదేవి దీనికి కలత చెందింది. కాబట్టి శ్రీలక్ష్మీదేవి, వాసంతికాదేవి మరియు శ్రీ చెంచులక్ష్మీదేవి అందరూ ఒక్కటే. 16వ శతాబ్దంలో అహోబిళమఠం యొక్క ఒక పీఠాధిపతి వారు ఈ కథను సంస్కృత నాటకంగా రచించారు. గిరిజన సంప్రదాయాలను వైష్ణవంలోకి సమగ్రపరిచారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్లో చెంచులు 40 రోజుల పారువేట పండుగ సందర్భంగా శ్రీ నరసింహస్వామివారి సమూహంలోకి తిరిగివచ్చిన కథను జరుపుకుంటారు. వాసంతికాదేవి ఆరాధన ప్రత్యేకంగా గిరిజనంగానే ఉంటుంది. ఆవిడ ఒక అటవీ మహిళగా సరళంగా అలంకరించబడి కొన్నిసార్లు ఆయుధాన్ని పట్టుకొని చిత్రీకరించబడుతుంది. మరియు అనేక విధాలుగా హిందూ ధర్మం ఎలా వైవిధ్యభరితంగా పెరిగింది అంటే లెక్కలేనని మూలాల నుండి స్థానిక దేవతలను గ్రహించడం మరియు స్వీకరించడం ద్వారా. బలవంతంగా కాదు, సహజీవనాన్ని ప్రోత్సహించడం మరియు జరుపుకునే కథల ద్వారా.